జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. ఆడుదాం ఆంధ్ర అంటూ అవినీతి ఆట లేపి రోజారెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి జరిపిన 40 కోట్ల రూపాయల కుంభకోణం పైన విజిలెన్స్ విచారణ జరిపి 30,000 పేజీల నివేదికని ప్రభుత్వానికి సమర్పించింది. ఆడుదాం ఆంధ్ర స్కాము, రోజారెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిల పాత్ర విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఆడుదాం ఆంధ్ర అంటూ అవినీతి ఆటకు తెరలేపిన రోజారెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి 40 కోట్ల రూపాయల స్కామ్ జరిపారని చెప్పి విజిలెన్స్ నివేదిక సమర్పించింది ప్రభుత్వానికి. కాదు, అది సుమారుగా 100 కోట్ల రూపాయలు ఉంటుందని ప్రజలు అంటూ ఉన్నారు. ఆ దోపిడీని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఆంధ్రాతో ఆడుకున్నారా? ఆంధ్రాతో ఆడుకున్నారు. అవినీతితో ఆడుకున్నారా? ఆడుదాం ఆంధ్ర కాదు, ఆడుదాం అవినీతి. వీళ్ళు క్రీడా పోటీల పేరుతో అవినీతి క్రీడ ఆడారు. వీళ్ళు ఆడింది క్రికెట్ కాదు, వాలీబాల్ కాదు, లేకపోతే మిగతా ఆటలు కాదు, ఖోఖో అవి కాదు. వీళ్ళు ఆడింది ఏంటంటే ముడుపులు, కమిషన్లు, నాసిరకం పరికరాలు. అరే అన్నిట్లో కక్కుర్తే. ఏంటి, చివరికి భోజనాల్లో కూడా కక్కుర్తే. వాళ్ళకి ఇచ్చేటువంటి టీషర్ట్లు, వాళ్ళ కొనుగోలు చేసినటువంటి ఆ బ్యాట్లు. రోజారెడ్డి ఆ బ్యాట్ ఆడుతుంటే బ్యాట్ కూడా ఇరిగిపోయిందండి మధ్యలో. అంటే ఎంత నాసిరకం పరికరాలు కొనుగోళ్లు చేశారు. 119 కోట్లు స్కామ్. ఆడుదాం ఆంధ్ర అనేది కూడా కేవలం ఏంటంటే ఆ రోజా ఏపీఐఐసి చైర్మన్గా నాకేమీ దక్కలేదు, నేనేమీ మెక్కలేదు, నాకు అసలు మంత్రి పదవి ఇవ్వలేదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నన్ను ప్రతి చోట అడ్డుకుంటున్నారు అంటూ అతని దగ్గరికి వెళ్ళి వాపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గిఫ్ట్ బక్షీస్ ఆడుదాంలో దోసుకోమని ఆడుకో అన్నాడు. ఒక 119 కోట్లు మరి బడ్జెట్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఏంటి ఇప్పుడు విజిలెన్స్ విచారణ ఒక 30,000 పేజీలు నివేదిక ఇచ్చింది. 30,000 పేజీలు అంటే ఎంత దోపిడీ జరిగి ఉంటుంది సార్ అక్కడ? అంతే కదా. అంటే ఇప్పుడు వాళ్ళేంటి, ఒక చిన్న స్కీము ఏ విధంగా వీళ్ళ పాలిట ఒక పండగ, అవినీతి పండగ, ముడుపుల పండగ చేసుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే. కరెక్ట్గా అది కూడా మీకు ఎప్పుడు ఎలక్షన్కు ముందు దాని పేరు మీద మళ్ళీ యాడ్స్, ఆడుదాం ఆంధ్ర అంటూ ఫుల్ పేజ్ యాడ్స్. సాక్షి అంటే మనం చూసాం ఆ రోజు, సాక్షికి 5 ఏళ్లలో 600 కోట్లు దోచిపెట్టాడు. అందులో ఇది ఒక యాడ్స్ అన్నమాట. డిసెంబర్ 15, 2023 కరెక్ట్గా ఎలక్షన్కు ముందు ప్రోగ్రామ్ బిగిన్ చేసి ఎప్పుడు దాకా ఫిబ్రవరి 3 దాకా ఈ ప్రైజెస్, ఆ ప్రైజుల్లో అవినీతి ఏంటి, రాష్ట్ర స్థాయిలో 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు అని ప్రైజ్ మనీ పెట్టి సీఎం కప్ అని ఒక పోటీ వీళ్ళకి, జిల్లా స్థాయిలో 60,000, 30,000, 10,000 అని, లేకపోతే నియోజకవర్గ స్థాయిలోకి వచ్చేసరికి 35,000, 15,000, 5,000 అని ఆ ప్రైజ్ మనీ పెట్టి వీళ్ళు చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే అసలు ఎందుకు పనికిరానాళ్ళు వైసీపీ పిల్లలు వాళ్ళకి జగన్ ఫోటోలతో కిట్స్ ఇచ్చారు. కనీసం ఆ ఇచ్చే కిట్స్ అన్నా మంచి ఇయ్యచ్చు కదా. అంటే వాళ్ళ కార్యకర్తలే తిట్టుకున్నారు ఆ ఇరిగిన బ్యాట్లు ఇవి చూసి. ఈ మొత్తం పంచిపెట్టారు. ఏది, ఈ రౌడీ షీటర్లందరికీ కూడా ఈ ప్రైజ్ మనీ పేరుతో ఎవరెంత పెద్ద రౌడీ అయితే వాడికి ఫస్ట్ ప్రైజ్, ఈ చోటా మోటా రౌడీలు అయితే వాడికి సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ఇచ్చి క్రీడాకారులను కాదు వాళ్ళు తయారు చేసింది రౌడీలని అన్నమాట. అంటే ఇప్పుడు దీంట్లో కూడా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఫేస్ చేస్తోంది ఎవరు, ఇప్పుడు ఈ విజిలెన్స్ ఎవరిని దోషులుగా చేల్చింది, అటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి లేకపోతే రోజారెడ్డి, వీళ్లే కాదు ఆ రోజు ఉన్నటువంటి ఆ శాప్, దానికి ఆయన మరి హర్షవర్ధన్ అతను ఇందులో ప్రధాన దోషిగా, ఇంకా చాలా మంది ఐఏఎస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది. ధ్యాన్ చంద్ ఆ రోజు ఉన్నటువంటి ధ్యాన్ చంద్, తర్వాత ఆమె రిటైర్డ్ ఐఏఎస్ వాణి మోహన్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్గా ఉన్నటువంటి సురేష్ కుమార్, శాప్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హర్షవర్ధన్. ఇప్పుడు వీళ్ళు కూడా ఇవాళ దోషులుగా, వీళ్ళ మీద చర్యలకి ఇవాళ సిఫార్సు చేసినటువంటి దీంట్లో ఇప్పుడు మరి దీనిపైన సిట్ వేస్తారా? కూటమి ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆడుదాం ఆంధ్ర మీద వేస్తుందా? విజిలెన్స్ నిర్ధారించింది. ఇప్పుడు ఏసీబీ టేకప్ చేస్తుందా? సిబిసిఐడికి ఇస్తారా? ఎందుకంటే ఇవాళ మనం చూసాం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అసలు ఏ విధంగా హైదరాబాద్లో స్టేడియంలు అభివృద్ధి చెందాయి. ఇప్పుడు ఆ ఉప్పల్ స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియం, గచ్చిబౌలి బాలయోగి స్టేడియం, ఎల్బీ నగర్, ఇక్కడ కూడా ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోరు స్టేడియం, ఉప్పల్ స్టేడియం, అసలు మొత్తం స్టేడియంలు ఇవాళ హైదరాబాద్లో కట్టినవి అన్నీ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ప్రధానిగా వాజ్పేయి అదేంటది నేషనల్ గేమ్స్
గేమ్స్ పెట్టారు ఇక్కడ, కామన్వెల్త్ గేమ్స్ పెట్టారు ఇక్కడ, మొత్తం అసలు ఆసియా గేమ్స్, అసలు ఒలింపిక్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేయాలన్నట్టుగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక పాలసీ తీసుకుంటే ఒక ప్రభుత్వం కేంద్రం యొక్క సహకారంతో ఎలా అభివృద్ధి చెందుద్ది, ఎంతమంది క్రీడాకారులు తయారవుతారు, వాటి నుంచి వచ్చిన వాళ్లే వీళ్ళంతా కూడా. ఇప్పుడు పుల్లెల గోపీచంద్ మనం చూసాం, ఆయనకు అక్కడ భూమి ఇవ్వడం, గచ్చిబౌలి దగ్గర ఆయన ఒక అకాడమీ పెట్టడం, గోపీచంద్ అకాడమీగా ఎంతో మంది దానికి విరాళాలు ఇచ్చి దానికి సహకరిస్తే ఇవాళ ఎంతమంది క్రీడాకారులు దాని నుంచి బయటకు వచ్చారండి. ఇప్పుడు గోపీచంద్ అకాడమీ నుంచి వాళ్ళ సైనా నెహ్వాల్, ఈమె కూడా ఎవరు, ఈ పివి సింధు. అంటే ఒలింపిక్స్ పథకాలను కూడా తేగలిగే స్థాయిగా ఇవాళ తెలుగు క్రీడాకారులు ఆ వసతులను ఉపయోగించుకుని ఆ పాలసీని సద్వినియోగం చేసుకుని, అది కదా పాలకుల యొక్క కర్తవ్యం, ఒక సంతృప్తి. ఇప్పుడు చెస్ ఛాంపియన్, ఇప్పుడు ఆ కోనేరు, హంపి, ఎంతమంది అండి అసలు ఎన్ని క్రీడల్లో వాళ్ళు చక్కగా తయారయ్యారు. అంటే ఇప్పుడు ఒక ఉప్పల్ స్టేడియం కావచ్చు, ఇప్పుడు బాలయోగి స్టేడియం కావచ్చు, అసలు ఏ విధంగా హైదరాబాద్ అనేది అసలు అదొక స్పోర్ట్స్ సిటీగా, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీగా తయారైంది కదండి. అసలు అక్కడ డెవలప్ అయినటువంటి ఆ విలేజ్ ఏది, స్పోర్ట్స్ విలేజ్ అన్నమాట. ఎక్కడైతే వీళ్ళు క్రీడలు నిర్వహిస్తారో ఆ ప్రాంతం అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందడం ద్వారా ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క స్టేడియం కట్టావా, కట్టకపోగా ఏ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోగా క్రీడాకారులను ఏమన్నా ప్రోత్సహించావా? అంటే ఇది ఏంటి, చంద్రబాబు అప్పుడు ఏ విధంగా వాజ్పేయి ప్రధానిగా మరి హైదరాబాద్ని లేకపోతే ఆంధ్రప్రదేశ్ని ఒక స్పోర్ట్స్ సిటీగా ఎలా అభివృద్ధి చేశారు, ఎంతమంది క్రీడాకారులు అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర ద్వారా ఎవరిని తయారు చేశాడు, అవినీతి పరులన, రోజారెడ్డిని బైరెడ్డిని అవినీతి పరులు తయారు చేశాడు. ఇప్పుడు అసలు రౌడీ షీటర్లు, గుండాలు, వీళ్ళకి మీరు టీషర్ట్లు తగిలిచ్చి ఆడిచ్చారా? అరే పోనీ ఆ వచ్చిన వాళ్ళకన్నా కనీసం వసతులు కల్పించారా? అక్కడ కూడా కక్కుర్తికి పాల్పడ్డారు. బిల్లులు మాత్రం బ్రహ్మాండంగా డ్రా చేశారు. అరే 10,000 ఖర్చు పెడితేనంట మాకు సరిపోలేదని దాన్ని 20,000 క్లెయిమ్ చేశారని. ఇప్పుడు విజిలెన్స్ కూడా ఈ 119 కోట్ల స్కామ్లో 40 కోట్లు దుర్వినియోగం జరిగిందని నిర్ధారించింది. వీళ్ళందరిపైన చర్యలకి సిఫారసు చేసింది. హర్షవర్ధన్, లేకపోతే ఇతను ఎవరు, ధ్యాన్ చంద్, వాణిమోహన్, ఈ మొత్తం ఇవాళ వాళ్ళు అధికారులు, వీళ్ళు చెప్పింది వాళ్ళు పాటించటం. బలిపశువులు అధికారులు కావడం కాదు రామబ్రహ్మం గారు. ఎవరైతే వాళ్లతో ఈ అవినీతి చేయించారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మనం చూసాం టీటీడీలో కూడా అదే తప్పు జరుగుతుంది. అవును, కల్తీ నెయ్యి ఆ వివాదం, ఆ కుంభకోణం ఏం జరిగింది, అసలు సుప్రీంకోర్టు సిట్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం సిట్ మీద మాకు నమ్మకం లేదని సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వేసిన సిట్టే నిర్ధారించింది 250 కోట్ల స్కామ్ అని. అసలు అది నెయ్యే కాదని, అది కెమికల్స్ అని. దగ్గర ఒక 68 లక్షల కిలోలు వీళ్ళేంటి మొత్తం ఈ రసాయనాలతో తయారు చేసిన పేస్ట్, అందులో కూడా 8 లక్షల కిలోలు అవే. ఇప్పుడు ఆడదామంలో కూడా దాంట్లో ఏంటి, ఆ 250 కోట్ల స్కామ్లో ఏం జరిగింది, అధికారులను బలిపెట్టారు. ఇప్పుడు సింఘాల్ని మీరు వేటేసి తప్పిస్తే, లేకపోతే అతను ఎవరో బాలాజీని అతన్ని సెలవు మీద పంపిస్తే, ఇప్పుడు ధర్మారెడ్డి దానికి ప్రధాన సూత్రధారి. అక్కడేదో డైరీ యజమానులు, లేకపోతే అక్కడ మార్కెటింగ్ GM సుబ్రహ్మణ్యం, వాడెవడో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఎవరు, అతను విజయభాస్కర్ రెడ్డి అనేవాడు నాకు 75 లక్షలు ఇచ్చారండి, 36 లక్షలు మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు సేమ్ ఇక వీళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకోవాలా? ఎవరు, ఇప్పుడు ఈ ధ్యాన్ చంద్, లేకపోతే ఈ హర్షవర్ధన్, ఇప్పుడు ఈ సురేష్ కుమార్. అంటే అక్కడ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తప్పించుకోలేదనుకోండి, కానీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏమని, మేము కనుక తప్పు చేస్తే మా వాళ్ళ మీద చర్యలేవి అడుగుతున్నాడు. సుబ్బారెడ్డి ఏమైనా దోషాన్ని తేల్చారా, భూమన కరుణాకర్ రెడ్డి ఏమైనా దోషాన్ని తేల్చారా? అక్కడ ఫెయిల్ అవుతోంది సిస్టమ్, వ్యవస్థ, దర్యాప్తు ఏజెన్సీ, సిట్, లేకపోతే కోర్టులు, ఎవరైనా సరే. ఎందుకని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతిని ఫిక్స్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు దోషులు పాలకులు అయితే అధికారుల్ని మీరు శిక్షించి వదిలేస్తామంటే, అక్కడ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిపై కఠిన చర్యలు చేపట్టాలి. ఆ సిట్ దర్యాప్తును కొలిక్కి తీసుకురావాలి. సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుందో మనం చూద్దాం. ఎందుకంటే 250 కోట్లు రికవరీ కూడా చేయాలి. ఆ నెయ్యి ఏదైతే వీళ్ళు కక్కుర్తి పడ్డారో భక్తుల సొమ్మది. అట్లాగే ఇక్కడ కూడా మీరు చెప్తున్నటువంటి ఈ ఆడుదాం ఆంధ్రాలో కూడా కేవలం ధ్యాన్ చందో, హర్షవర్ధనో వీళ్ళు కాదు బలిపశువులు. వీళ్ళని బలిపశువుల్ని చేసింది మంత్రి ఎవరు, రోజారెడ్డి. లేకపోతే అతను ఆ శాప్ చైర్మన్ ఎవరు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. వాళ్ళపైన కఠిన చర్యలు చేపట్టాలి. వీళ్ళని ఆఫీసర్లను వదిలేయమని చెప్పం మనం, ఫిక్స్ చేయండి. బాధ్యులు ఎవరో
సరిగ్గా గుర్తించండి, ఇద్దరికీ కఠిన శిక్షలు విధించండి. అంతేగాని కుంభకోణాలకు కేవలం అధికారులనే బలి చేసి చేయించిన వాళ్ళని వదిలేస్తామనేది ఇది ఒక దుష్ట సాంప్రదాయం. సరే, 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన అన్ని స్కాముల్లో అప్పుడు జనరేట్ టైంలో పనిచేసిన అధికారులు 70% మంది మీద కేసులు ఎదుర్కొన్న పరిస్థితి వాళ్ళ 70% మంది జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంతమంది అంటే వేల మందే సుమారుగా అందరు జైలుకి వెళ్తే పరిపాలన పరిస్థితి ఏంటంటారు? అంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు శిక్షింపబడాలి. ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. మీ గీత మీరు దాటకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకో 30 ఏళ్ళు సీఎంగా ఉంటారు అని పిచ్చి భ్రమల్లోకి వెళ్ళి ఆ భ్రమలోనే చేశారంటారు ఇదంతా. ఈ చేసిన వాళ్ళంతా వాళ్ళ జైలుకి వెళ్ళారు. ఇప్పుడు మీరు చూసారా, ఆయన కిడ్నాప్ చేసి తీసుకురమ్మన్నారు. కిడ్నాప్ చేసి తీసుకురమ్మంటే కాదమరి జత్వా అని పోయి తీసుకొస్తే ఏం జరిగింది? ఎన్నేళ్లుగా వీళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాడే జైలుకి వెళ్ళాడు. ఇక్కడ ఏంటంటే మద్యం కుంభకోణం మీరు చూశారు. ఆ మద్యం కుంభకోణంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, లేకపోతే వాసుదేవరెడ్డి, బ్యూరోక్రసీ తీసి పక్కన పెట్టండి. మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. రాజ్ కసిరెడ్డి జైలుకి వెళ్ళాడు. అంటే పొలిటికల్గా కూడా ఫిక్స్ అయింది. దోషులుగా తేల్చారు, జైళ్ళకు పంపారు, ఇంకా జరిగేది జరుగుతూ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ ఇక్కడ ఎందుకని మెయింటైన్ చేయలేదు? ఇప్పుడు అక్కడ సిట్ అంత సక్సెస్ అయినప్పుడు ఇక్కడ సిట్ మనం అడిగేది ఏది? టీటీడీలో కానీ లేదు ఇప్పుడు చేయబోయే ఆడుదాం ఆంధ్రాలో కానీ ఇది సరైన డైరెక్షన్లో వీటిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా ఒక గుణపాఠం కావాలంటే, ఎందుకంటే వీళ్ళు మళ్ళా ఏంటి వదిలేస్తే కనుక మళ్ళా ఇది మళ్ళీ మేము వస్తున్నామంటున్నారు, భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఏంటి మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు 2.0 అంటే ఏంటి? మళ్ళా బ్యూరోక్రాట్స్ భయపడాలా? పారిశ్రామికవేత్తలు భయపడాలా? ఇన్వెస్ట్ అసలు ఎందుకు మీరు మెడికల్ కాలేజీలు ఎవరు 17 ఆ టెండర్లు వేయటానికి వీల్లేదని బెదిరించాడు. నేను కనుక వస్తే జైలుకి పంపిస్తాను, కానీ నిజంగానే కొంతమంది టెండర్లు వేయలేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఏది వాళ్ళ ప్రభుత్వం కానీ, ఇటు పోలీస్ కానీ, అటు న్యాయస్థానాలు కానీ ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రం ఒక ప్రత్యేకంగా చూడాలి. ఒక స్పెషల్ స్టేట్గా, ఒక స్పెషల్ కేసుగా పరిగణించాలి. అంటే ఇలాంటి కేసులు ఏ స్టేట్లో కూడా ఇంత దారుణంగా జరగలేదు కాబట్టి ఇక్కడే స్పెషల్గా తీసుకొస్తున్న పరిస్థితి వస్తూ ఉంది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు వస్తాడని అంబేద్కరే ఊహించుండ్రు ఆయన. అవును. ఏది అసలు ఈ విధంగా ఒక ఆర్థిక నేరస్తుడు పార్టీ పెడతాడని కానీ, అదే పార్టీ గుంజుకుంటాడని కానీ, ముఖ్యమంత్రి అవుతాడని కానీ 11 కేసులు సిబిఐ, ఈడీ 9 కేసులు. అట్లాంటి వాడు అసలు పార్టీలో పెట్టడం ఏంటి, ప్రజలలో తిరగటం ఏంటి, గెలవడం ఏంటి? అంత స్పేస్ అతనికి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఇక్కడ తప్పెవరిది? జగన్మోహన్ రెడ్డిదా? ప్రజలదా? జగన్మోహన్ రెడ్డిని వదిలేసిన న్యాయస్థానాలది, జగన్మోహన్ రెడ్డిని వదిలేసిన దర్యాప్తు సంస్థలు. ఇప్పుడు మీరు గనక సరైన శిక్ష విధిస్తే, మీరు గనక చట్టాలను గనక, న్యాయాన్ని గనక స్పష్టంగా సరిగ్గా గనక నిర్ణయం తీసుకుంటే జనం ఆ పార్టీని నమ్మాల్సిన పరిస్థితి కూడా వచ్చేది కాదు. కానీ వ్యవస్థలో కొంతమంది ఏమంటున్నారంటే సార్, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి మీద మేమేం చర్యలు తీసుకుంటాం, మమ్మల్ని పోషించేది కూడా ఆ ప్రజలే కదా, ప్రజా తీర్పును బట్టి మేము వెళ్ళాలి కదా అన్న మాటలు కూడా వినపడతాయి. ముఖ్యమంత్రిగా అతన్ని ఎన్నుకునే పరిస్థితి ప్రజలకు ఎందుకు వచ్చింది? అంటే అతను పార్టీ పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? అతను వదిలేయబట్టే కదా. 13 ఏళ్ళు ఆ కేసులు ఎందుకని మీరు దర్యాప్తుని వేగిరం చేయలేదు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి నిజంగా చట్టాలు గనక కఠినంగా వ్యవహరించుంటే, కోర్టులు గనక కఠినంగా చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండాలి? లండన్లో ఉండాలి. అంటే జైల్లో పెట్టే సీన్ ఇట్లా గెట్టు లేదులే. ఆ పారిపోయిన ఆర్థిక నేరస్తుల వరుసలో ఇతను కూడా ఉండాలి. ఏది విజయ్ మాల్యా, లలిత్ మోడీ, నీరవ్ మోడీ, జగన్మోహన్ రెడ్డి లండన్లో ఆశ్రయం అని చదువుకునేవాళ్ళం. అట్లాంటిది మరి ఇది ఎలా జరిగిందంటే కారణం దర్యాప్తు సంస్థల వైఫల్యం, న్యాయస్థానాల వైఫల్యం. మనం ప్రజలను ఎత్తినేయకూడదు. ఎందుకంటే జనం ఎప్పుడూ కూడా ఎన్నిక వాళ్ళ ముందున్న ఆప్షన్ చూసుకుంటారు, నమ్ముతారు, బెనిఫిట్ ఏంటని ఆశిస్తారు. ప్రజా తీర్పు ఎప్పుడు అలాగే ఉంటుందన్నమాట. అంటే ఇలాంటి వ్యక్తులు పార్టీలు పెట్టకుండా చేయాలని, ఇలాంటి వ్యక్తులు ఓట్లు అడగకుండా చేయాల్సింది, చెప్పాల్సింది, కంట్రోల్ చేయాల్సింది వ్యవస్థ. ఇప్పుడు ఆ వ్యవస్థనే అతను చెరబట్టాడు. ఏది ఇప్పుడు సీతమ్మని ఎత్తుపోయాడు ఎవరు? రావణాసురుడు బంధించాడు అశోకవనంలో. జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే ఈ సీతమ్మ అనే వ్యవస్థని ఎత్తుపోయి బంధించాడు, చెరబట్టాడు. కానీ మళ్ళా జనమే తిరగబడ్డారు, జనమే రాములారు అవతారం ఎత్తారు, జనమే వానరులు అయ్యారు, మడిచిపెట్టారు, తీసుకొచ్చారు వ్యవస్థను బయటికి. కానీ రావణాసుర అంతం జరగల. అక్కడ జరిగింది. అక్కడ రావణాసురుడు, ఇక్కడ రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీని పూర్తిగా చంపలేకపోయారు.
అది జరగాలంటే అందరూ కలిసి వాళ్ళ పని చేయాలి. అటు జనం, ఇటు పాలకులు. ఇవాళ ఇలాంటి నాయకుడు, ఇలాంటి పార్టీ ఎప్పటికైనా ప్రమాదకరం అనేది కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పాలకులు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ పాలకులు, ఎన్డీఏ బాధ్యత. డబుల్ ఇంజన్, అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు. ఇప్పుడు ఏంటది, దాన్ని ఏదో నమో అన్నట్టున్నారు. నాయుడు, మోడీ బాధ్యత అన్నమాట. ప్రజలు ఇచ్చారు తీర్పు, మిమ్మల్ని అక్కడ ప్రధానిగా చేశారు, మిమ్మల్ని ఇక్కడ ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా చేశారు. అయిపోయిందా? మీ ముగ్గురు ఇవాళ ఏకమై ఇవాళ ఏంటి, ఈ అరాచక పార్టీని, ఈ రాక్షస పార్టీని మీరు గనక అంతం చెయ్యకపోతే వదల బొమ్మాలి, వదల కాదు, వదల భారత్, వదలంటే క్యాన్సర్ అయితే తినేస్తాడు. వదల నమో వదల అంట. కాబట్టి నరేంద్ర మోడీ లేకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆషామాషిగా తీసుకోకూడదు. ఇదేదో ఆడుదాం ఆంధ్ర అనుకుంటే కాదు. ఇక వీళ్ళు మళ్ళా భవిష్యత్తులో ఆడకుండా చేయాలి. ఇక వీళ్ళు మళ్ళా భవిష్యత్తులో ఈ అవినీతి ఆట ఆడకుండా చేయాలంటే ఇక అది వాళ్ళ చేతుల్లో. 5 ఏళ్లలో జరిగిన దోపిడీని అరికట్టి మళ్ళీ మరోసారి అవకాశం ఇవ్వకుండా నమోద్వయం చర్యలు తీసుకోవాలని విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.